నేనేమన్నా కొలువు చేసేదన్నా నౌకరుకోయేదన్నా? అగో కొలువు చేయనికి నీకేం బాధనే? నీ మొగడ నీకు లక్షల కొలువు చేయబట్టే. ఎంత చెట్టుకు అంతే గాలి గాని నువ్వేందే పొద్దున్నే గిన్నె పట్టుకొని వచ్చినావు? గా చెట్టుతోనే పనివాడు వచ్చిన. ఏం లేదే, ఎంటికలన్నీ ఉసిపోయినట్టు అవుతున్నాయి. ఇక మందారం ఆకు పెట్టుకుంటేనైనా జర గట్టి పడుతుంది కదా, అందుకే మందారాకు తెంపుకుందామని వచ్చిన. అయ్యే రాయే, బెడ్రూమ్ లో పెద్ద చెట్టు ఉంది, తెంపుకుందువు గాని. ఇంకా బెడ్రూమ్ లో ఉన్న చెట్టు నాకెందుకే? నువ్వే ఆకులు తెంపుకో, నువ్వే నూరుకో, నువ్వే పెట్టుకో. నాకు ఈ బయట చెట్టు చాలు కదా. మరి ఆనే ఉందిగా, తెంపుకొని పోవచ్చుగా. పిలిచి మరీ నన్ను అడుగుతున్నావు? ఏ గట్ల కాదే, మనిషిని అడిగింది చెట్టు మీద చెయ్యి వేయొద్దు కదా, అందుకే అడిగిన. మంది అయితే వెయ్యొద్దే, నువ్వు వెయ్యొచ్చు. పో తెంపుకో పో. అదేదో బంగారం అన్నట్టు అడుగుతున్నావు. సరే సరేనే. చికెన్ సెంటర్ కాదు, అది చికెన్ సెంటర్ అనాలి. నన్ను దెమ్మన్నామే అట్టనే చెప్పింది. ఎవలామే? నన్ను చికెన్ దెమ్మన్నామే. అదే ఆమెనే. ఎవరు? నాకు చికెన్ దెమ్మని పైసలు ఇచ్చింది చూడు, ఆమె. ఆమె గదే నీకు చికెన్ కి పైసలు ఇచ్చింది ఎవరు అంటున్నా. నన్ను చికెన్ సెంటర్ పొమ్మని చెప్పాను చూడు, ఆమెని ఇచ్చింది. సారీ, గుర్తులే గుందాను అయితే. అస్సలు గాను. ఎందుకు? నేను చాలా స్ట్రాంగ్. అది కనబడుతూనే ఉంది కానీ. గదే పిల్ల, నేను చికెన్ సెంటర్ పోయిరమ్మా. నమ్మకు ఊరు పేరు ఏం లేదా? అట్లా అడుగు. కవితక్క లేదా? అక్క తెమ్మన్నది. వాళ్ళకైతే ముక్క లేకపోతే ముద్ద కూడా దిగది. కాదు పిల్ల, నువ్వు పెళ్లి చేసుకోవా? ఎందుకు? నువ్వు చేసుకుంటావా? నేను ఎట్లా వేసుకున్నా పిల్ల? నాకు ఆల్రెడీ పెళ్లి అయిందిగా. అయ్యో నీ సిగ్గు సల్లగుండా. నీకైందిగా పెళ్లి. నా పెళ్లి గురించి నీకెందుకు? నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. జరగా ఎవరిని ఎత్తి వేసి పెడతామేమో ఆఖరి. పాడుకో, నన్ను చూసి విజిలేస్తాను. ఆగి తర్వాత గాని విజిలేస్తున్నావేంద్రా? బాగా బలిసిందా? అట్లా కాదు, నాకు ఇంకే పెళ్లి కాలే. నీకు పెళ్లి కాకపోతే సన్నాసిలో కలిసిపో. నాకేం చెప్తున్నావు అలా ఫుడ్గా? ఊకో, నేనేమో నీతో కలిసిపోవాలనుకుంటే నువ్వు అట్లా అంటావు. ఓ అవునా? రా కలిసిపోదాం. ఇంకా చికెన్ సెంటర్ కాడికి కలిసిపోయి చికెన్ తీసుకొని వద్దాం. వస్తా కానీ మరి నాకేం లాభం? నీకు లాభం ఎందుకు లేదురా? చికెన్ షాప్ లో పక్క పడేసిన కాళ్ళు తలకాయ పేగులు అన్ని నీకే ఇప్పిస్తా. ఆ ముచ్చట పక్కన పెట్టు కానీ, ఇందాక ఆయన నా పెళ్లి చేసుకో అంటే నన్ను చేసుకుంటావు అని అడిగినావు కదా. అందుకేమో పెళ్లి అయిపోయాయి. నాకు గాలే కదా, అందుకే నన్ను చేసుకుంటూ ఏమని అడుగుతున్నా. అరే ఇటు చూర్రా. ఎట్లున్నాయిరా? అబ్బో, తుమ్మ మొదలేకున్నాయి. బాడుకో, నీ కాళ్ళు నా చేతులంతా లేవు, నన్ను పెళ్లి చేసుకుంటా అంటావురా? నీ అవ్వ ఇష్టం ఉంటే చేసుకుంటా చెప్పాలి, లేకపోతే లేని చెప్పాలి. దాన్ని కొట్టి చెప్పాలా? పాపం ఫీల్ అన్నట్టున్నారు. కొంత వాసిపాడే. మధ్యాహ్నం అయిపోతుంది. నడిన్నలు ఇల్లు పెట్టుకొని 10:30 కూకుతుంది. ఓ ఏతుల మొగాయనే, నేను పొద్దుగానే ఊకిన సాంపు కూడా వేసిన, ముగ్గు కూడా వేసిన. కాకపోతే ఏంటంటే ఇవరి దాకా బియ్యం చేసిన అరుగు మీద ఇంత దుమ్ము ఉంటే ఊడుస్తున్నా. అన్నం వండినావా? మా వండినా కానీ ఏడికి వేస్తున్నావు? నేనా అసెంబ్లీకి వేస్తున్నా. నేను లేకపోతే మీటింగ్ నడవదుగా. అబ్బో నువ్వా?
పనికిరాని వాళ్ళు అందరూ ఒక కాడ కలిసి పనికిరాని ముచ్చట్లు పెడతారు. ఈయన అసెంబ్లీకి వేస్తుంటాడు. అసెంబ్లీ కాదు అన్నం మంచి కూర అయితే ఉండలేగా. ఉండలేదు ఎందుకు? ఏమన్నా తెచ్చుకుంటావేంది? నేను తెలివి తక్కువ అనుకుంటున్నావు ఏంది? నేను తెచ్చుకోను, మన ఇంటి పక్క వాళ్ళు తెచ్చుకుంటారట. ఇంటి పక్క వాళ్ళు? ఇంటి పక్క వాళ్ళు ఎవరు? ఏ పిచ్చిదానా, నీ ఇంటి పక్కన ఉంటాయి ఈ కవి తక్కువ లేరా, గాలి తెచ్చుకుంటారట. గాలి తెచ్చుకుంటురా అని నీకెట్లా తెలుసు? ఏం మాట్లాడుతున్నావు? ఈ ఊళ్ళో ఎవరి ఇట్లా చీలకూరన్నా ఫస్ట్ నాకే తెలుస్తుంది. నీసు కొట్టోడా. అయినా గాల్లో అనుకుంటా నీకేంది మరి? నీకేందంటే వాళ్ళ ఇంటికి పోయి పసల పొడి కూర్చున్నావు అనుకో, అబ్బా వీడు ఎట్లాగో కూరకే వచ్చినట్టుండ్రా వాసన చూసి అనుకొని నీ ఒక పూటకాయ కూరేసి పంపిస్తారు. కడుపు నిండా కమ్మగా తినొచ్చు. ఏం తెలియలేదు నీకు. అయ్యో నువ్వు చేయబట్టి ఈ వారకే ఇంట్లో సగం ఇచ్చేది పోయింది. ఇప్పటికైనా ఇసొంటి వేషాలు బంద్ చేస్తావా బంద్ చేయవా? నీ అవ్వ బంద్ చేయనీకి అదేమన్నా కట్కనాయే? అయినా కడుపుకు తిననీకి ఇజ్జతేంది, సిగ్గేంది, భయం ఏంది? అవును నువ్వు కడుపుకు కష్టపడి తినబడుతుంది. అయినా సిగ్గు అనిపిస్తలేదా ఇట్లా మంది ఇంట్లో అడకచ్చుకొని తిననీకి? అడుక్కొచ్చుకొని నేనేం తింటానే, నాకేం కర్మ పట్టింది? అన్నే తినొస్తా. అవ్వయి నీ పోకడ చల్లగుండా. ఉపాయం ఉండాలి, తినే తెలివి ఉండాలి. సరేది ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఏముండకు చెప్తున్నా. ఏమండకపోతే మరి నేనేం తినాలి? ఎండాలనే ఏంది? ఏ పిచ్చిదానా నువ్వెందుకు ఎండుతావు? మెల్లే వాళ్ళ ఇంటికి పోతా, అది మాట్లాడుకుండా ఉబ్బిస్తా. వాళ్ళకి ఎట్లయినా అర్థమవుతుంది వీడు ఖచ్చితంగా చికెన్ తినకే వచ్చాడో అర్థమవుతుంది. ఇక నువ్వేం చేస్తావు అనుకుంటావు? తెలివితోటి మెల్లే నా వెనకరా. ఎప్పుడు నేను తినే టైంకు 2-3 సార్లు వచ్చి తొంగి తింటున్నా తినే టైంకు నువ్వు రా, వచ్చి తిట్టు. ఏమైంది అటే పోయినా కూరగాయలు తెస్తానే లేదు అని తిట్టు. అప్పుడు నేను తింటుంటా. ఇదే నీ సంగతి అదే అని అడుగు. ఇక మెల్లగా ఆమెకు కూడా అర్థమవుతుంది ఇద్దరు వీళ్ళు తిననీకే వచ్చారు. ఇక నువ్వు కూడా మెల్లగా ఇక ఇజ్జత్ లేకుండా అడుగు, నీకు కూడా ఇస్తాను. ఏందో ఏమో అబ్బా, నువ్వైతే పురాగా రాను రాను ఘోరంగా తయారవుతున్నావు. ఏమో పో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో. నేనైతే వస్తే లేకపోతే లేదు. కడపన మార్చుకుంటాను రాను నేను. రాకపోతే మళ్ళీ రాములు బావా కుక్క పోయిందక్క. నాకైతే ఇంకా కనబడుతూనే ఉందిరా. నాకు కూడా కనబడుతూనే ఉంది. నీకేడ కనబడుతుందిరా? అదే నీకేడ కనబడుతుందో నాకు కూడా అనే కనబడుతుంది. చాలు గాని వచ్చిన పని ఏందో చెప్పు. గట్లంటావేందక్క? ఇదేమన్నా మందిల్లా బండిల్లేనా? మనీలే తీవయ్యా, మందిల్లా అంటలేను. వచ్చిన పని ఏందో చెప్పు. నీకు తెలియదు రాదు జరుగు. ఇంట్లో ఫ్యాన్ ఖరాబ్ అయిన చూడాలి, లైట్ ఖరాబ్ అయిన చూడాలి, మళ్ళా మందులు ఎక్కడాను. ఏం చేస్తున్నావురా? కోపం ఎందుకక్క? మీ ఇంట్లో టీవీ వస్తుందా? వస్తుంది. కళ్ళు కనిపిస్తలేవా? మంచిగా వస్తుందా? 4K క్లారిటీ వస్తుంది. అది రీఛార్జ్ ఉందా? మొన్ననే వేయించిన. మరి బావ నాకు ఫోన్ చేసి అరే వస్తుందిగా, బావ నాకు ఫోన్ చేసి అరే ఇంట్లో టీవీ పని చేస్తలేదు పోయి చూడరా అని చెప్పిండు. నీకెప్పుడు చెప్పిండ్రా? ఉండాకు ఫోన్ చేస్తా. అక్క ఒక్కడే కూర్చుందా మరి. బావ ఇప్పుడు ఆఫీస్లో మస్తు బిజీగా ఉంటాడు. నువ్వు ఫోన్ చేసి డిస్టర్బ్ చేసినావు అనుకో మళ్ళీ నన్ను తిడతాడు. నీకు ఎప్పుడే కదా నువ్వు చూసుకోక మళ్ళీ అక్కతో ఎందుకు ఫోన్ చేపించినావు అని. ఇక మంచిగానే వస్తుందిగా. ఇక సరే మంచిగానే వస్తుంది. పోపో. ఏం పోవాలి ఏడి పోవాలక్క? అబ్బా నడుములన్నీ నొప్పి. పోపో అంటావు ఏడికి పోవాలక్క? ఏడిపోతావురా? మీ ఇల్లు లేదా? ఉందక్క. ఇల్లు ఎందుకు లేదు? ఉండే ఏం లాభం? ఇల్లుంది కానీ ఇంట్లో తినడానికి బియ్యం లేవు, కూర వండుకుందామంటే కూరగాయలు లేవు, పోనీ కూరగాయలు వండుకుందామంటే పైసలు లేవు. రాత్రి కూడా పోదింది లెక్క. పొద్దుగల బ్రష్తో ముఖం కడుక్కొని అట్లే ఉపాసం. అయ్యో ఇంట్లో ఏం లేవురా. పొద్దున ఇంతంత బువ్వు వండి పచ్చిపులుసు చేసి మీ బావకు టిఫిన్ కట్టి ఇచ్చిన. నేను కూడా పొద్దున్న నుంచి ఉపాసమే ఉన్నారా నీ లెక్క. అరే నువ్వెంత చూసినా ఏం లేదు గాని పావుసేరని బియ్యం పెడతా, ఇంటికి పోయి వండుకొని కడుపు నిండా తినిపో. అబ్బా నువ్వు 4 బియ్య పిత్తులు పెట్టి నన్ను ఇంటికి పంపిద్దాం అనుకుంటున్నావేమో. ఇలా నేను చికెన్ తోటి తినేదాకా ఈ నుంచి పోను. అట్లేం లేదక్క. ఇక మళ్ళీ ఏమి వండుకొని తినాలి? ఇక ఈయనే వండుకో. మళ్ళా మీ మరదలతో నాకు పంచాదైంది. ఈయనే వండితే కొంచెం తినిపోతా. రాత్రి కూడా తినలే, మస్తు ఆకలి అవుతుంది.
ఈడ తిందామని ప్లాన్ వేసిండు, కానీ నేను ఎట్లా తిననిస్తా? నేనా ఇప్పుడు ఏడు వండుతారా? అయినా నేను ఊరిపోతున్నా, నీకు తెలియదా? అందుకే పొద్దుగాల మీ బావమందం వండి టిఫిన్ కట్టించిన. అబ్బా నాకు చికెన్ కూరతో ఏడబెట్టాల్సి వస్తుందని ఊరికి పోతే అవద్దని చెప్తున్నావు కదా. అబ్బా ఇన్నే ఉంటి అలా ఏమైందిరా గట్లా చూస్తున్నావు? పో నేను ఊరికోవాలి. ఏ చూసేది ఏం లేదక్క, ఇక ఎట్లా ఊరికి పోతున్నావు కదా, నిన్నేమి ఇబ్బంది పెట్టాలి. సరేది ఏ ఊరికి పోతున్నావు ఏమో, ఆ బస్సు దాకా ఆటో దాకా ఎక్కిస్తా, బ్యాగ్ కూడా మోస్తా ఆడదాకా. దా నువ్వు పోయేదాకా ఇన్నే కూర్చుంటా. కవితక్క, ఓ కవితక్క, ఇక వట్టు చికెన్. ఎంత మంది ఉన్నారో జనాలు చికెన్ సెంటర్ కాడ. మర్యాద 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 మర్యాద. పోరి ఆ చికెన్ ఇట్టి. ఆ చికెన్ నాకెందుకు అవుతుంది? గా సంతోషక్కకు సంతోషక్క అయితే మరి నువ్వేం తెప్పించినావు అక్క? అవన్నీ నీకెందుకే, తెప్పిమన్నది తెప్పించిన. అవునా? మరి నేను సంతోషక్క ముందరికేలో వచ్చినా నన్ను తిన్నవా అని కూడా అడిగింది, మరి చికెన్ అడగలేదే? ఇక నీకు అన్ని చెప్తారు, నీతో తెప్పించిన సంగతి దానికేం తెలిసే? సాల్ గాని పోయిగా. అబ్బో మస్తు హుషారున్నావు అక్క, అంతే జుట్టు లేకపోతే కాళ్ళ. సరే నేను పోతున్నా. ఇటు అక్క. నీకెందుకురా? అదే నేను ఎట్లాగా నన్ను ఇంటికి పోవు అంటావుగా, పోతుంటే ఆ సంతోషానికి ఇచ్చుకుంటా పోతా. నేను ఇచ్చొస్తా అక్క. నేనున్నాక నీతో పని చేపిస్తానా, ఇటు ఇచ్చొస్తా. నేను కూరలు మంచిగా వండుతాని నన్ను వండుమన్నది. అవునా సరే అక్క, దెబ్బదబ్బ వండుకో. మరి వండుతోటే ఆ గిన్నె తీసుకొని సంతోషానికి ఇచ్చి ఇంటికి పోతా. ఓ వండు దప్పుడా. ఏమే తువాల పడకరా, తెస్తున్నా. చికెన్ తెప్పించి ఉన్నావాయే, మధ్యాహ్నం వస్తా అని చెప్తిగా. ఏంద్రు 100 రోజులు బోధనని వరద బాధితులు అక్కడ గిట్ట మీద పడ్డావు, పొద్దునే నమస్తే పెడితేగా. ఆగురా, ఏందో వీడు గిట్ట రక్షణ చేస్తుండో. మనం చికెన్ తెచ్చుకున్న సంగతి ఆయనకి తెలిసింది. అవునా? గట్లయితే ముగ్గురికే తిందాం. సరే కూసోర్రి. బావనే మంచాడు, నువ్వు మంచిదానివే కాదు, ఊరికి పోతున్నాను అవద్దని చెప్పింది నాతోటి. తెలియక తిందాం. ముందుగా అన్నమే అక్క. అయ్యో వేస్తా తీరా, నీ కూర ఏమయ్యా, అన్నమే వేస్తా. మీ తమ్ముడికి బాగా ఆకలి మీద ఉన్నట్టుంది. ఆకలి మీద లేదు, భూమి మీద ఉన్నా. బావకి వేస్తుంది లే. బావా మధ్యాహ్నం వచ్చినావు? ఇవాళ ఏ వారం అయ్యి? శుక్రవారం. మరి శుక్రవారం ఒక పూట డ్యూటీ. కొంచెం వేస్తా. మంచిగా ఏదో బాగా ప్రేమతో వచ్చినా, లేకపోతే మెత్తడి. మళ్ళీ మీ ఇంటికి పోయి మంచిగా మా అక్క అన్నం పెట్టలేదు, మా బావ అన్నం పెట్టలేదు. ఎంత కిలోనే తెచ్చినట్టు. ఏది తెప్పించినావుగా? తెప్పించిన. మెల్లగా తినరా, నీదేం గుంజుకోరు గాని. ఎక్కువైంది అంటే వాసన వస్తుంది. పసుపు కూడా ఎక్కువ వేసింది. మంచిగానే ఆరోగ్యమే. ఇక పెట్టింది తినక అన్ని వంకలు పెడుతుంది. అవును కదా. నిమ్మకాయ లేదా?
కవితక్క ఇన్నే ఉంది కదా. ఓ కవితక్క, నా మగడు ఉంటా. ఇదేదో ప్లాన్ మీదే వచ్చింది. కళ్ళు కనిపిస్తలేవు ఆనే పోరి, ఆనే కూర్చుండుగా. ఏడి ఇన్నే కూర్చుండుగా. ఏ నువ్వు మనిషి వాళ్ళకపోతే ఏమైనా గాడిదివా? ఏయ్ మనిషి నిమ్మలంగా ఉండనివే. ఏందయ్యా నువ్వు నిమ్మలంగా ఉండేది? కూరగాయలు తీసుకొస్తాను పోయి నువ్వు 2 గంటలు అవుతుంది. ఇది వరకు తీసుకురాపోతుంది. నేనేమో ఉత్త పువ్వు వేసుకొని తిరుగుతున్నా. చూడు కవితక్క, ఇక ఉత్త పువ్వ. చూస్తున్నా నువ్వు గిన్నె పట్టుకొచ్చినప్పుడే అనుకున్నా ఉత్త పువ్వు వేసుకొచ్చినావని. నువ్వు ఉండక్క, దాని చక్కగా నేను చూసుకుంటా. నీకెందుకు బాధ? కూరగాయలు ఏమైనా అయిపోతా. అదే మరి కూరగాయలకు పచ్చడి ఎవడిస్తాడు? నువ్వు మొగోని కాదా? మొగోడు అంటే పత్తిర్లో పని చేసి పైసలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలి, అన్ని తీర్లో తేవాలి. ఏందే మాటలేమో గట్టిగా మాట్లాడుతున్నావు? లేచిందనుకో ఈపు ఈ మనం మొత్తం అవుతుంది. ఏమంటావా? ఏంద్రా అనేది ఆడపిల్ల అట్టే మాట్లాడేది. ఇంట్లో పోయి కూర తీసుకొచ్చి ఆ బుజ్జికాయ మళ్ళా అమ్మాయి మీదకి ఎగురుతుండు. 200 ఇస్తే కానీ చంద్రపడిపోయి కూరగాయలు తెచ్చుకోండి. ఇక నేను ఇవ్వదాడు తీసుకోను. నువ్వు బావు ఇస్తా అంటున్నావు, మళ్ళీ తీసుకోపోతే పీలైతే కాబట్టి తీసుకుంటుంది. 300 200 కాదు, 100 రూపాయలు 90. ఇంత పౌరుషం నోడివి కష్టపడి పని చేసుకుని తెచ్చుకోవాలా? సరే నడు అక్కేసిన వేసుకొని తిను. గిన్నె పట్టుకొని ఇంట్లో తిరుగుతుంది. వాళ్ళు వచ్చింది కూరకి నీకు తెలియదు కానీ 200 ఎందుకు ఇంకా? గంట కొంచెం స్పెషల్ లేదు కాక నీకు 200 మాయిస్తాంది మీకు. ఇప్పుడైతే జనంత కూర బాగా ఆకలి అవుతుంది. ఇంట్లోకి ఇంత చికెన్ మటన్ తెచ్చుకుందాం అంటే భయం అవుతుంది. ఆకలి అవుతుంది. అటు మేము వండుకుందంతా నీకు నీ మొగనికే అవుతుంది. అయ్యో ఏమైతుంది రాదక్క, మాకు కాకపోతే ఇంకెవరికి వేస్తావు? మొత్తమే లేపట్టున్నది, గుర్తుంటూనే ఉన్నది. వేసుకున్నా నేనేం ఉంచుకుంటాలే నీ అట్టి. ఇగో చూసుకో. అయితే నూనె బాగానే పోసినావు కదా. మళ్ళీసరికి మంచిగా వేస్తుంది. ఇప్పుడు తింటున్నా కానీ సాయంత్రం మనం ఖచ్చితంగా కూరగాయలు లేవాలి మరి. రేపు పొద్దుగాల మంచిగా మటన్ తీసుకురా. తేగానే దెబ్బ వండుతా. వండితో సగం కూర అక్కలుగా తీసుకురా, సరేనా? అరే కూరగాయలు తేయడానికి నీ మొగం దగ్గర పైసలే లేవు, మళ్ళీ మటన్ వండుకొచ్చి మాకేస్తావు. మాకేవద్దు తీలేరా, మీరే వండుకోరు. బావా మనసు బంగారు మనసు, మంచాడు బాబా. చిన్నగా ఇక నడు మీ నుంచి. నువ్వేం చేస్తారా? నువ్వు కూడా పోకపోతే ఇంకా వంటాను. తిన్నా కాడి తిన్నావు. అక్క పోతున్నా.